బయోలాజికల్ క్లాక్ లేదా సర్కేడియన్ రిథమ్ అంటే 24 గంటల్లో పగలు, రాత్రి, నిద్ర, మేలుకొలుపు వీటన్నిటిని రెగ్యులర్‌గా మానిటర్ చేస్తూ, మెయింటైన్ చేస్తూ ఉండే రిథమ్‌నే సర్కేడియన్ రిథమ్ అని అంటారు. ఈ సర్కేడియన్ రిథమ్ వల్ల హార్మోనల్ బ్యాలెన్సెస్ జరుగుతూ ఉంటాయి. కార్టిసాల్ అనే హార్మోన్ పగలుపూట రిలీజ్ అవుతుంది. దానితో మనమంతా ఎనర్జిటిక్‌గా ఉంటాం దినమంతా కూడాను. అదేవిధంగా మెలటోనిన్ అనే హార్మోన్ రాత్రిపూట చీకటి పడుతూనే విడుదలవుతూ ఉంటుంది. దానివల్ల మనకంతా నిద్ర బాగా వస్తూ ఉంటుంది. ఈ హార్మోన్సే కాకుండా బాడీ ఇమ్యూనిటీ, బాడీ టెంపరేచరు, అదేవిధంగా ఆకలి, జీర్ణం ఇవన్నీ కూడా ఈ సర్కేడియన్ రిథమ్ పైనే ఆధారపడి ఉంటాయి. మనం వాడుతున్న సెల్ ఫోను, ల్యాప్‌టాప్, టాబ్లెట్, టీవీ వీటన్నిటిలో వెదజల్లబడే లైట్ పగలుపూట మనకు ఉండే లైట్‌తో సమానంగా ఉంటుంది. అంటే పగలుపూట ఉండే లైట్ ద్వారా మనకు మెలటోనిన్ అనే ఆ హార్మోన్ నిద్రకు ఏదైతే అవసరం పడుతుందో ఆ హార్మోన్ సప్రెస్ పగలుపూట జరుగుతుంది. అదేవిధంగా రాత్రిపూట ఈ స్క్రీన్స్ ఇవన్నీ వాడి ఆ లైట్‌కు ఎక్స్‌పోజ్ అవ్వడం మూలాన మనకు ఆ హార్మోన్ రాత్రి కూడా సప్రెస్ అయిపోతుంది. దాని మూలాన మనందరికీ నిద్ర సరిగ్గా పట్టకపోవటం, డిస్టర్బ్డ్‌గా ఉండడం, ఇరిటబిలిటీగా ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీనివల్లే ఆరోగ్యం పైన ఎన్నో ప్రభావాలు కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా వీటిలో షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ అని, అదేవిధంగా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. షార్ట్ టర్మ్‌లో పగలుపూట బాగా అలసటగా ఉండడం, ఫెటీగ్ ఉండడం, ఏ పని చేయలేకపోవడం, కాన్సంట్రేషన్ బాగా తక్కువగా ఉండడం, ఎనర్జిటిక్‌గా ఉండకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీర్ఘకాలికంగా కొన్ని జబ్బులు కూడా వస్తాయి. వాటిలో ప్రధానంగా డయాబెటిస్ రావటం, ఒబేసిటీ రావడం, హార్ట్ ప్రాబ్లమ్స్, సైకియాట్రీ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ, డిప్రెషన్. మెలటోనిన్ సరిగ్గా సీక్రెట్ కాకపోతే అది క్యాన్సర్ కారకం కూడా అని చెప్తూ ఉన్నారు కొన్ని స్టడీస్‌లో. అలాగే బాడీ ఇమ్యూనిటీ బాగా తగ్గిపోవటం, అలర్జీ, ఆస్మా ప్రాబ్లమ్స్ లాంటివి కంటిన్యూ అవ్వడం. సర్కేడియన్ రిథమ్ అనేది సరిగ్గా జరగనప్పుడు దాన్ని మిస్‌అలైన్‌మెంట్ అంటాం. దీనిని మళ్ళీ మనం సరి చేసుకునే అవకాశం మనకుంది. సరి చేసుకోవాలి అనుకుంటే సాయంత్రం వేళల్లో మనం నిద్రకు ఉపక్రమించే కంటే ముందు కనీసం గంట ముందే మన ఫోను, సెల్ ఫోన్స్, టీవీ, టాబ్లెట్, అదేవిధంగా ఈ స్క్రీన్స్ అన్ని కూడాను ఏవైతే లైట్స్ బాగా ఉంటున్నాయో ఎల్ఈడీ లైట్స్ ఇవన్నీ కూడా మనం స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం పూట కాఫీ, ఆల్కహాల్ ఇలాంటివన్నీ లేకుండా ఉండాలి. తెల్లవారుతూనే మేలుకొని మంచి ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్‌గా మానిటర్ చేసుకుంటే మన సర్కేడియన్ రిథమ్ బాగా మెయింటైన్ అవుతుంది. మన ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. కొన్ని స్టడీస్‌లో 2 రోజులు ఈ సెల్ ఫోన్స్, మిగతా బ్లూ లైట్ పరికరాలన్నీ కూడాను దూరం పెట్టేసినట్లయితే మళ్ళీ మన సర్కేడియన్ రిథమ్ నార్మల్‌గా జరిగిపోతూ ఉంటుంది. నార్మల్ స్థితికి వస్తుంది అని చెప్తూ ఉన్నాయి.